హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన పెద్దలు ఒక మంచి మాట చెప్పారు. వంట అనేది కడుపు నింపేది కాదు, హృదయం నింపేది. చాగంటి గారి మాటల్లో చెప్పాలంటే, ప్రేమతో చేసిన అన్నం పరమానందానికి మార్గం. మన చేతితో చేసిన వంటలో మనసు ఉంటే అది ప్రసాదం లాంటిది అవుతుందండి. ఈవేళ మనం చేసే జుడుముల కర్రీ కూడా అంతే అండి. ప్రేమతో చేయాలి. అలాగే శుభ్రతతో కూడా ఉండాలి కదండి. ముందుగా జుడుములు తీసుకొని శుభ్రంగా కడిగి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి అవి ఉడికించాలి. ఒక 3-5 విజిల్స్ వరకు ఉడికించాలండి. ఉడికించాక మనము అల్లం పేస్టు, టమాటో, ఆనియన్ పేస్టు సిద్ధం చేసుకోవాలి ముందుగా. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ మసాలా స్పైసెస్ వేసి అల్లం పేస్ట్ వేసి ముందుగా రెడీ చేసుకున్న ముందుగా మనం టమాటో పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, అవి వేసి అవి మొత్తం వేగాక ఆయిల్ తేలాక పైన ఈ ముందుగా ఉడికించిన జుడుములు కూడా వేయాలండి. వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత అవి మసాలా పట్టాక మనకి ఎంత కన్సిస్టెంట్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించాలి. అప్పుడు జుడుములకి మసాలా పడుతుంది కదండి, పేస్ట్. అది పట్టిన తర్వాత మనం కొంచెం దీనికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ పడుతుంది. అవి వాటర్ వేసుకుంటూ అవి కలుపుతూ ఉండాలంటే, లేకపోతే అడుగు పట్టేస్తే. ఇప్పుడు గరికపాటి గారి స్టైల్లో ఒక చిన్న నవ్వు మాట. ఇంట్లో కర్రీ బాగుంటే ఇంట్లో వాదనలు తగ్గిపోతాయి అంటే రుచి కూడా శాంతిని ఇస్తుంది కదండి. ముందుగా శాంతిని ఇస్తుంది కదా, అంతే కదండి. ఏదైనా మన మనసుతో వండింది, చాలా ప్రేమగా వండింది మనం పెడితే ఇంకా ఆనందపడతాం. వాళ్ళు ఇంకా బాగుందంటే ఇంకా మన సంతోషానికి హద్దులే ఉండవు కదా. నేనైతే అంతే అండి. ఎవరైనా నా వంట నచ్చితే నేను ఇంకా మురిసిపోతాను. మీరెలా ఫీల్ అవుతారు? గరికపాటి గారి మాటల్లో చెప్పాలంటే, మంట ఎక్కువైతే కర్రీ కాలిపోతుంది, కోపం ఎక్కువైతే సంబంధాలు కాలిపోతాయి. కాబట్టి మధ్యమ వంట, మధ్యమ మనసు. చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మాటలు, మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.